హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంసి భార్యాభర్తల జోక్స్. అత్యవసర పరిస్థితుల్లో కూడా భార్య దగ్గర అప్పు అస్సలు తీసుకోకూడదు. 4 నెలల క్రితం నేను 2000 అప్పు తీసుకున్నా. ఇప్పటికీ 3 సార్లు పూర్తిగా ఇచ్చేశా. అయినా ఇంకా 1500 బాకీ మిగిలే ఉంది. ఎక్కడైనా గొడవ జరుగుతుంటే ఊరికే చూస్తూ నిల్చోకండి. దయచేసి కూర్చోండి. వెనకాల చూసే వాళ్ళకి కనబడదు. వధువు తండ్రి శుభలేఖలో రాయించాడు, మద్యం తాగేవారు పెళ్ళికి రాకూడదు అని. పాపం పెళ్ళి కొడుకే రాలేదు. చిన్ని, ఏంటి మిన్ని, ఏదో ఆలోచిస్తున్నట్లున్నావు? మరేం లేదు చిన్ని, అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది అంటారు కదా. చిన్ని, అయితే ఏంటి మరి? నాకు అన్న లేడుగా, తమ్ముడిని చెయ్యొచ్చా అని ఆలోచిస్తున్నా. నేను 100 మీటర్ల కంటే ఎక్కువ పరిగెత్తగలనని ఎప్పుడూ అనుకోలేదు. కానీ నిన్న రాత్రి వీధి కుక్క వెంబడించినప్పుడు తెలిసింది ఆగకుండా కిలోమీటర్ పరిగెత్తగలనని. భార్య: ఏమండి, మనం సోమవారం షాపింగ్కి, మంగళవారం హోటల్కి, బుధవారం ఔటింగ్కి, గురువారం డిన్నర్కి, శుక్రవారం సినిమాకి, శనివారం పిక్నిక్కి వెళ్తే ఎలా ఉంటుంది? సూపర్ కదా. భర్త: ఇవన్నీ జరిగితే మనం ఆదివారం గుడికి వెళ్ళాలి. భార్య: ఎందుకు? భర్త: అడుక్కోవడానికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.